రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంపై చర్చించామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే జంక్షన్కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రులు పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్తో శంషాబాద్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు మంత్రులు. బీజేపీ ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో తమతో కలిసి రావాలని మంత్రులు పిలుపునిచ్చారు. వరంగల్ రైల్వే రీజనల్ రింగ్ రోడ్ కు ఒక పోర్షన్ ఇంకా ల్యాండ్ ఎక్కువ తక్కువ ఉంది. అది భాగంగానే రైల్వే రింగ్ రోడ్ కూడా ఇస్తానని చెప్పి వారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఆయన రైల్వే మినిస్టర్ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఉమెన్స్ డే సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మనమందరం కూడా 4 కాలాల పాటు చల్లగా ఉండి పిల్ల పాపలతోటి మరి అభివృద్ధి చెందుతూ ఇక్కడున్న బీజేపీ నాయకులు, బీజేపీ 2 కేంద్ర మంత్రులు సహా 6 పార్లమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయాలకు ఇది సమయం కాదు, ఏ ఎన్నికలు లేవు, మీరు కూడా మాతో కలిసి రండి. కాజీపేట డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రలో 5 డివిజన్లు ఉన్నాయి. మొన్ననే వాల్తేరు డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం అంటే వరంగల్. ఇవాళ అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఎయిర్పోర్ట్ అడ్వాన్స్గా మేము ల్యాండ్ ఎక్కి మా మహిళా సోదరి సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి ఆకాశమే అద్దుగా ఎదుగుతున్నటువంటి మా అక్క చెల్లెలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా 2009లో కూడా నేను అప్పుడు ఐటీ మినిస్టర్తో పాటు సివిల్ ఏవియేషన్ నాకే ఉండే. సీఎంఆర్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే అంటే 150 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు